హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్. నేను మీ రామదుర్గం మధుసూదన్. మనిషికి రిలేషన్ అంటే ఎలా ఉండాలి, బంధం అంటే ఎలా ఉండాలి, బంధుత్వం అంటే ఎలా ఉండాలో ఒక ఎపిసోడ్లో మనం వైబ్రెంట్ విజయ గారితో ఆల్రెడీ మనం మాట్లాడాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు మిగిలి ఉన్నాయి. అవి మాట్లాడాలి. ఖచ్చితంగా ఆ సమస్యలను మనం వారి ముందుంచి సమాధానం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పిన సమాధానంతో మనం అందరం కూడా తృప్తి పడాలి. ఇదే ఇవాల్టి ఎపిసోడ్ లక్ష్యం. లివ్ ఇన్ రిలేషన్ కావచ్చు, సిచ్యువేషన్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎక్కువ కాలం నిలబడవేమో అని అర్థమయ్యి వెనక్కి వెళ్ళేలోగా అసలు మనం వాటి వైపు వెళ్లకుండా ఉంటే తప్పేమైనా ఉందా? నీ జర్నీని నువ్వు నేను కంప్లీట్ ఉమెన్ ఆర్ ఐఎమ్ అ కంప్లీట్ మ్యాన్ అని ఉన్నప్పుడు నాతి చిరామి అనేది కానీ, సప్తపదిలు నడవడం కానీ, మంగళసూత్రం 3 ముళ్ళకు బంధం అనేది కానీ, ఇవన్నీ కూడా కొద్ది కాలానికి మనం పుస్తకాల్లో చదివే టెర్మినాలజీగా మారిపోతుందని అంటున్నారు. కల్చర్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ డెసిషన్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. లివ్ ఇన్ రిలేషన్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు, అవును వాళ్ళకు ఖచ్చితంగా ఫిజికల్ కమిట్మెంట్ ఉంటుంది. అవును ఉన్నప్పుడు ఇష్యూస్, పిల్లలు పుడతారు. ఆ పిల్లలకు వీళ్ళు ఏం కాన్స్టిట్యూషనల్గా ఇవ్వగలరు? యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళు నిలబడగలరా? నిలబడితే కనుక వాళ్ళకు ఆ పిల్లలకు కాన్స్టిట్యూషనల్ రైట్ దక్కుతుందా? మనం కల్చర్ వైపు అడుగులు వేస్తున్నట్ట, మనం సివిలైజ్డ్ అవుతున్నట్ట, లేదా అన్సివిలైజ్డ్ ఎరాకు వెళ్ళిపోతున్నట్ట? ఈ పరిస్థితుల వల్ల జరిగే నష్టాలని అర్థం చేసుకొని బ్యాక్ టు రూట్స్. ఈ సిచ్యువేషన్షిప్ ఏంటి? సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తే ఒక ఫెమినైన్ ఎనర్జీ అండ్ మస్కులైన్ ఎనర్జీ అని పెట్టుకున్నప్పుడు ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్ ఫినామినా అంటారా, ఫెయిల్యూర్ ఫినామినా అంటారా? సమాజం గౌరవం ఇస్తుందా అంటున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ కాన్స్టిట్యూషనల్ నౌ. పెళ్ళి అయ్యాక కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, దాన్ని మనం ఎలా చూడాలి? ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా నేను సాధించాలనే వెళ్తున్నారు. ఆ సాధించే దగ్గర ఆ జర్నీలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అవ్వచ్చు. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా వాళ్ళు వెతికేది ఏంటి? మేం కావాలా, అమ్మాయి కావాలా అన్నప్పుడు అమ్మాయిని వదిలేస్తాడు. అలాగే అమ్మాయి నేను కావాలా, పేరెంట్స్ కావాలా అన్నప్పుడు ఎవరిని వదిలేయాలి? కొన్ని లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అయిపోతుంటాయి? నీ వాల్యూస్ ఆర్ నీ స్వభావం, నీ బిహేవియర్, నీ రకమైన కల్చర్ నాకు సూట్ అవుతుంది అనే ఒక ముఖ్యంగా యూత్, యంగ్స్టర్స్ లవ్ ఏది, అట్రాక్షన్ ఏది అని సెల్ఫ్ రిలయన్స్ రావాలి అంటే కనుక ఏమి వాళ్ళకి కావాల్సిన టూల్ ఏంటి? ఇవాళ మనం చాలా అంశాలు మాట్లాడుకున్నాం. చైల్డ్ అబ్యూజింగ్ కావచ్చు, లేకుంటే కనుక బ్రేకప్ గురించి కావచ్చు, లవ్ గురించి కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్ కావచ్చు, సిచ్యువేషన్షిప్ కావచ్చు, పేరెంటింగ్ కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు, సొసైటీలో ఉన్న కాంప్లెక్సిటీస్ అన్నింటినీ కూడా ఇవాళ మనం విజయ గారితో అడిగి ఖచ్చితంగా క్లియర్ చేసేసుకున్నాం. ఓకే, వెళ్దాం. నమస్తే మేడం. నమస్తే మధు గారు, బాగున్నాను. ఓకే, సో మనం గత ఎపిసోడ్లోనే చాలా అంశాలు మాట్లాడుకున్నాం. అవును, ఎందుకో నాకు మరికొన్ని మిగిలాయి అని అనిపించింది. వాటిని కూడా మనం అడ్రస్ చేసేస్తే కనుక ఒక కంప్లీట్గా మీదంటూ ఒక కంప్లీట్ ఎపిసోడ్ మా ఛానల్కి ఉంటుందని, సో దట్ మిమ్మల్ని అడిగిన వెంటనే వచ్చారు. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడే ముందు
నేను ఈరోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ పేపర్లో చాలా ప్రముఖంగా వచ్చిన ఇన్సిడెంట్. దీన్ని ఖచ్చితంగా మనం అడ్రస్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఐ విల్ పుట్ దట్ క్వశ్చన్. జీడిమెట్లలోన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి 10th చదివే అమ్మాయి ఇన్స్టాలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని, ఆ అబ్బాయితోన మళ్ళీ లవ్లో పడ్డానని ఆ పేపర్లోన వార్తలు నాకు చెప్తున్నాయి. తను అబ్బాయితో పాటు వెళ్ళిపోయి మళ్ళీ అగైన్ షీ కేమ్ బ్యాక్. తల్లి గట్టిగా మందలించింది. ఇలా చేస్తారా ఎవరైనా? 10వ తరగతి చదువుకోవాలి కదా, ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా మందలించింది. సో ఏ పేరెంట్ అయినా అది అలాగే చేస్తారు కదా. కానీ ఆ అమ్మాయి మనసులో కసి పెట్టుకొని తన ప్రియుడి సాయంతో ఆ తల్లిని చంపేసిందండి. ఎంత ఇన్హ్యూమన్ అని అనిపిస్తుంది. దట్టు ఇన్ వెరీ మైనర్ ఏజ్. ఎదుగుతున్న బిడ్డ, ఇంకా సమాజాన్ని పూర్తిగా చూడవలసిన బిడ్డ, చూడలేని బిడ్డ. ఆ అమ్మాయి మనసులో ఉన్న ఇంత క్రూరమైన ఆలోచనలు. అలాగే మనం తీసుకుంటే కనుక చాలా ఇన్సిడెంట్లు చూడొచ్చు. మహబూబ్ నగర్లోన ఒక అమ్మాయి తండ్రిని చంపేసింది అడ్డు తగులుతున్నాడని. మరొక చోట అయితే ఆస్తి తగాదాల్లోన అక్క తమ్ముని చంపేసింది. ఈ చంపడాలు ఏంటి అంటే, ఏదైనా సమస్య వస్తే మనం ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకోవడం మొన్నటి దాకా ఉన్న పద్ధతి. ఇప్పుడు తొలగించుకోవాలి, సమస్యను తొలగించుకోవాలా, సమస్యను తీసుకొచ్చిన మనుషులనే తొలగించాలా? ముందు దీన్ని మనం ఎలా చూడాలి? ఇది మీరు అన్న ఈ పరిస్థితులన్నిటికీ ఆ రోజే చేసిన డెసిషన్ కాదు. ఈ 7 years అన్నాను కదా, సబ్ కాన్షియస్ మైండ్లో తన పరిస్థితుల వల్ల, అంటే ఆ పరిస్థితులు ఎలా తనని మార్చేశాయి అంటే, నేను ఏం చేస్తే నేను దీనికి సమాధానం త్వరగా తీసుకురాగలను అనే ఒక ప్రశ్న అడిగి ఉంటుంది. దానికి సమాధానం ఏంటి? కట్, అంటే ఆ మనిషినే తీసే అనే ఒక ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇది రోజు జరిగే, మనం అనుకుంటాం కదా రోజు మందలిస్తున్నాము, ఆ మందలించడంలో వాళ్ళు బాగుపడుతున్నారు అనుకున్నదా ఆ అమ్మ. అయినా బాబు అదే వాళ్ళతో వెళ్ళాడు, అదే ఇన్స్టాలో కలిశారంటున్నారు, ఆ తర్వాత వెళ్ళారు, బయటికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే తనకి అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్లో తన ఆనందం పొందిన సమయంలో తనకి ఇక్కడ ఆనందం పొందట్లేదు. మళ్ళీ అడ్డుకట్టగా మా అమ్మే ఉంది కదా అని ఇలాంటి థాట్ని ఆ థాట్ని మనం కంట్రోల్ చేయలేం కదా. తన మనసులో ఏం నడుస్తుంది అనే దాని మీద మనము కంట్రోల్ అనేది ఉండదు పేరెంట్కి. ఈ టైంలో ఈ అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లో తనకు సమాధానం త్వరగా రావాలి. దీనికి మెయిన్ కష్టమైన ఇష్టమైన పని ఏంటి అంటే, నాకు ఇన్స్టెంట్గా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఈ ఇన్స్టెంట్ అనే పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇన్స్టెంట్ షిప్ అంటున్నాం కదా, ఇన్స్టెంట్గా నాకు ఆన్సర్ రావాలి అనే ఒక కసిలోకి వెళ్ళడం. ఆ కసిలో ఏంటి, తప్పు ఒప్పు అనే దగ్గరికి వెళ్ళరు. ఇది లేకపోతే నాకేంటి నెక్స్ట్ అనే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇంకా ఆ జ్ఞానం అనేది లేదు. అంటే నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటి, లేదా నీ పరిస్థితి ఏంటి, మీ మదర్ వల్ల నువ్వు ఈ బేస్లో ఉన్నావు, ఇది నీ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్నే నువ్వు ఒక సామెత ఉంది కదా, చెట్టునే కట్ చేసేస్తే ఆ కొమ్మనే కట్ చేసేస్తే అదే అయ్యింది. సో ఇక్కడ నడిచింది ఇదే. దీనికి ఎంత కారణము, తను తన మైండ్లో ఆల్రెడీ ఒక బిల్డ్ చేసేసుకుంది. నేను ఇలాగే చేసుకుంటాను, నా పరిస్థితిని నేను మార్చుకోవాలి అంటే ఇదే సొల్యూషన్ అని, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదే అని పెట్టేసుకుంది. అంటే ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను అమ్మ చెప్పినట్టు వినొచ్చు, నేను చదువు మీద ధ్యాస పెట్టుకోవచ్చు, నాకు అవసరమైన ఇష్టమైన మనిషిని నేను ఎప్పుడు కావాలి అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, ఇలాంటి భావనలోకి రావడానికి కూడా ఆస్కారం ఉండింది. కానీ అలాంటి ఆలోచనలకి వెళ్లకుండా ఇన్స్టెంట్గా ఆ సరౌండింగ్లో హెల్ప్ చేసే వాళ్ళు కూడా దొరికారు. సరే పోనీ నా స్వభావం అలా, నేను చెయ్యాలి అనుకున్నప్పుడు మందలించే వాళ్ళు కూడా లేరు. ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడి, నువ్వు కనుక ఈ పని చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుని నీ పేరు రాస్తాను అనిందట. చూడండి, సో అన్నిటికీ సొల్యూషన్ ఈజ్ దిస్ అని పెట్టేసుకుంది. ఆ టైంని అలా సద్వినియోగం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేసింది. కానీ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ధ్యాస లేదు. సో ఇలాంటి పరిస్థితుల్ని మనం ఆలోచిస్తే ఇవి నడిచే విధానాన్ని మనం ఎండ్ రిజల్ట్ని చూస్తున్నాం. కానీ ఆ ఎండ్ రిజల్ట్ కన్నా ముందు ఆ అమ్మాయి తనలోని ఆ న్యాచురల్ సెల్ఫ్ని మొత్తానికి పాడు చేసేసి
ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఎలా అంటే ఆ ఫోర్సెస్ వల్ల, ఆ నెగిటివ్ ఫోర్సెస్ అంటాం కదా, ఆ నెగిటివ్ ఫోర్సెస్ వల్ల తనకి బలం వచ్చేసి తను ఆ పాజిటివ్ అనే దానికి ఆలోచించడానికి ఇంకా శక్తి ఉండదు. ఆ నెగటివిటీలో అంతగా కూలుకుపోయి అందులోకే ఉండి చేసే విధానానికి దానికి పరిజ్ఞానం ఏంటి అనే దాని మీద ధ్యాస ఉండకుండా ఇలాంటి పరిస్థితుల్ని ఏర్పరుస్తున్నారు. ఇది పేరెంటింగ్‌లో లోపం అని చెప్పొచ్చా? లేదా పరిసరాల ప్రభావం ఆ పిల్ల పైన పడిందని చెప్పొచ్చా? అంటే ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం సినిమాలు కావచ్చు, మీడియా కావచ్చు, ఎస్పెషల్లీ సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్స్ కావచ్చు. మనకిప్పుడు ఏముందండి, ఇప్పుడు యూట్యూబ్‌లోన పిల్లవాళ్ళ అరచేతిలో పోర్న్ దొరికేస్తుంది. అవును. సో, ఇలాంటి డిస్టర్బ్డ్ క్లైమేట్ ఏమన్నా కారణమా? లేదా తల్లి పట్టించుకోకుండా పిల్లను సరే చిన్న పిల్ల కదా 10వ తరగతి తను చెబుతోంది అని అలా వదిలేయడం వల్ల ఆ పిల్ల ఎక్కడైనా దారి తప్పిందని అనిపిస్తోందా? అన్ని విధాలుగా అంటే పేరెంటింగ్‌నే నేను ఇలా చూపించాలి అనుకోవట్లేదు. ఎన్వైరన్మెంట్ వల్ల కాదు, లేదా స్టడీస్ వల్ల కాదు. ఇవన్నీ పరిసరాలు ఉంటాయి. కంట్రోల్ చేసేది, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసే పవర్ నాలో ఉంది. 10 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ ఓల్డ్ అనుకోండి. ఆ టైంలో మీరు ఆల్రెడీ పేరెంటింగ్ అయిపోయింది. సొసైటీ నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకున్నావు. ఎన్వైరన్మెంట్ చెప్పాల్సింది చేసేసుకుంది. కానీ నీ పరిజ్ఞానం ఎక్కడ? నీ ఎమోషనల్ లెవెల్ ఎక్కడ ఉంది? అనే దాని మీదే ధ్యాస ఉంటది. సో, ఇక్కడ పేరెంటింగ్ మందలించడమో, లేదా వాళ్ళు నచ్చజెప్పినప్పుడు నేను వినటమో, అలా యూట్యూబ్ ప్రభావం అంటున్నారు కదా! యూట్యూబ్ ప్రభావం అన్నా కూడా ఎంత ప్రభావం చేస్తుంది మిమ్మల్ని? ఇంకొకరిని చంపడానికి అంత ప్రభావం చెయ్యదు. యాహ్! 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 చంపే అంత ప్రభావం యాహ్! సోషల్ మీడియాకి లేదు. హ్మ్. సో, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ థాట్ ప్రాసెస్. అంటే హ్మ్. నీ మైండ్‌లోకి అది వెళ్ళింది అంటే నువ్వు ఎలాంటి కైండ్ ఆఫ్ ఎమోషనల్ లెవెల్‌లోకి నువ్వు వెళ్ళుంటావు. అంటే హ్మ్. మొత్తానికి ఇంకా నా జీవితం ధ్యా నా జీవితానికి ఫోకస్ ఇదే అని పెట్టేసుకోవడం. కోర్ట్ గూడా ఎవరిని శిక్షించదండి. అదే. అదే. అంటే ఇప్పుడు మీరు చూడండి సొసైటీలోనే చాలా ఇన్సిడెంట్స్ యాస్ ఎ జర్నలిస్ట్‌గా ఐ యామ్ సీయింగ్ వెరీ క్లోజ్‌లీ దిస్ సొసైటీ. చాలా వరకు క్రైమ్ అంతా కూడా మైనారిటీలే చేస్తున్నారు. అంతెందుకు మనకు ఢిల్లీలోన దేశాన్ని అట్టుడికించినటువంటి 'నిర్భయ' ఇన్సిడెంట్‌లో కూడా మైనర్ ఈస్ ది మోర్ కల్ప్రిట్ థాన్ అదర్స్ అని మనకు హ్మ్. కథనాలు కూడా వచ్చాయి. ఈ మైనారిటీస్ అంటే ఈ మైనర్‌గా ఉన్నటువంటి పిల్లల మనసుని విషమయంగా మారడాన్ని యాస్ ఏ రిలేషన్‌షిప్ కోచ్‌గా మీరు ఎలా చూస్తారు? అంటే పేరెంట్‌కు, పిల్లలకు మధ్య రిలేషన్‌షిప్ సరిగా లేదా? లేదా ఆహ్, పిల్లలకు సొసైటీలో ఫ్రెండ్స్‌కు మధ్య సరైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేయట్లేదా? ఏమి లోపం? ఐ వాంట్ టు డ మీరు డయాగ్నైజ్ చేస్తారా? ఏం సమస్య ఇది? ఎందుకిలా మారిపోతుంది సొసైటీ? మైనర్ చైల్డ్ అనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ చైల్డ్ హూ ఈస్ లెస్ దాన్ 7 ఇయర్స్ ఓల్డ్, ఐ కెన్ మేక్ హిమ్ అ మ్యాన్ అనే ఒక సామెత ఉంది. గుర్తుందా? ఓకే. ఓకే. 7 ఇయర్స్ 7 ఇయర్స్ లోపున్న చిల్డ్రన్‌ని నేను మార్చగలుగుతాను. హ్మ్. ఇదే విధంగా మీరన్నట్టు మైనర్ అనేటప్పుడే చిన్న వూంబ్‌లో ఉన్న ఆ సీడ్‌ని నుంచి 7 ఇయర్స్ వరకు పేరెంటింగ్‌లో నేను చెప్పాను కదా! పేరెంట్స్ కేరింగ్ అండ్ ఫెసిలిటేటింగ్. అయితే ఈ ఈ ఘట్టం ఇంపార్టెంట్ అయింది ఎప్పుడు అంటే మన వూంబ్ నుంచి ఆ టైం నుంచి టిల్ 7 ఇయర్స్ ఓల్డ్ మనం మన పిల్లలకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాము అనేది ఇంపార్టెంట్. హ్మ్. సో ఇక్కడ నడిచేది ఏంటి అంటే మైనర్‌గా ఉన్నప్పుడు మనము సబ్‌కాన్షియస్ లెవెల్ అనేది ఆల్రెడీ 7 ఇయర్స్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. హ్మ్. సో, ఇలాంటి పరిస్థితుల్ని మోస్ట్‌లీ ఒక మైనర్ ప్రాబ్లమ్స్‌తో వచ్చినప్పుడు నేనెలా పరిష్కరిస్తాను అంటే, తన పరిసరం ఎలా ఉండింది? తన పేరెంట్స్ విధి విధానాలేంటి? గ్రాండ్ పేరెంట్స్ ఎలా వాళ్ళని ఆహ్, పెంచారు? వాళ్ళ విలేజ్ ఎలాంటిది? వాళ్ళ స్టూడెంట్స్‌తో కలిసిమెలిసి ఎలా ఉన్నారు? ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ బ్యాక్ టు రూట్స్ వెళ్ళాల్సొస్తుంది. బ్యాక్ టు రూట్స్ వెళ్ళడానికి ఆస్కారం ఉన్న పరిస్థితి ఆ టైంలో మైనర్ దగ్గర ఉన్న టైం. హ్మ్. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ యాజ్ ఎ రిలేషన్‌షిప్ కోచ్. ఇక్కడే నడిచింది ఆ ఘట్టానికి రూట్ కాజ్ అనేది అక్కడ నడుస్తుంది. ఈ రూట్ కాజ్ అనేది తెలియడానికే కోచింగ్ నడుస్తుంది.
ఈ రూట్ కాజ్ తెలిసినప్పుడే ఇక్కడ సొల్యూషన్ అనేది తెలిసిపోతుంది. ఓకే. అంతవరకు దానికి ఒక సొల్యూషన్ అనేది రాదు. అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్లోన ఎవరిది తప్పు అంటే మనం ఏం చెప్పలేము. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండివిజువల్స్ థాట్. మీరు ఏం ఆలోచిస్తున్నారు, నేను కంట్రోల్ చేయగలుగుతానా, నేనేం చేస్తున్నానో నేను కంట్రోల్ చేయగలుగుతాను, కానీ మీ థాట్ ప్రాసెస్ని నేను కంట్రోల్ చేయలేను. సో ఇక్కడ నడిచింది అది. ఇక్కడ థాట్ ప్రాసెస్ని మనం ఎవ్వరం మార్చలేము, కానీ డెసిషన్ మాత్రం తీసేసుకుంటారు. అట్లీస్ట్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ కదా, మనం మార్చలేకపోవచ్చు కానీ మన మంచితనంతో ఒక ప్రభావం చూపించవచ్చు. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ, దట్ ఈస్ వాట్ ద ఓన్లీ వర్క్ వీ హ్యావ్ టు డూ. అంటే మనం చేసే పనే అది. మనం ఏంటి అంటే మనం ఇన్స్పైర్ అవ్వడానికి కావలసిన అట్మాస్ఫియర్ని కలిగిస్తున్నామా లేదా అనేది చూడాలి. ఇక్కడ ఎలా నడిచింది అంటే, నేను అంటున్నాను కదా, ఫ్రమ్ ద టైమ్ ద మదర్, మీకు తెలుసో లేదో మనమే మన మదర్ని సెలెక్ట్ చేస్తాము. ఫ్రమ్ ద సోల్ కాంట్రాక్ట్ నా మదర్ని నేనే సెలెక్ట్ చేసుకుంటాను. నేను వచ్చినప్పుడు ఈ విశ్వంలో నేను ఎలా అవ్వాలి అంటే, నేను యూనివర్స్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్ నేను సెలెక్ట్ చేసుకొని ఆ పరిస్థితులను నేను సెలెక్ట్ చేస్తాను. దట్ ఈస్ యోర్ ఓన్ రైట్. ఇక్కడ ఇది ఆలోచించేస్తే చూడండి, మీరు ఆ నెగటివిటీలోనే పుట్టాలి అని వచ్చారు. ఇంకోటి ఏంటి అంటే, అమ్మ నాన్న ఇద్దరు ఇచ్చే టూల్స్. ఇప్పుడు ఒక టూల్ ఉంది, ఒక కత్తి ఇచ్చారు మీకు. ఆ కత్తిని అమ్మ ఆర్ నాన్న అందరినీ చంపడానికి యూజ్ చేశారు, కానీ మీకు ఆ కత్తి ఇచ్చారు. కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగిస్తారు అనే దాని మీదే డిపెండెన్సీ. సో యువర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు క్రిమినల్ అయినా అమ్మ నాన్న కదా అని క్రిమినలే అవ్వాలని లేదు అక్కడ. ఎందుకంటే నీలో ఉంది ఆ థాట్ ప్రాసెస్. సో పేరెంట్స్ క్రిమినల్ కాకపోయినా పిల్లలు క్రిమినల్ కావచ్చు, అంతే. ఇండివిజువల్ ఎంటైర్ అఫైర్ ఇండివిజువలే కానీ రిలేటెడ్ కాదు. కానీ మనము మన పేరెంటింగ్లో మనం కావాల్సింది ఏంటి అంటే, మన పరిసరాల్ని మనము ఇన్స్పైర్ చేయడానికి. పాజిటివ్ నెగటివ్ అని అంటున్నాను, నెగటివ్ నడుస్తూనే ఉంటుంది యూనివర్స్లో. దాన్ని మనము పాజిటివ్ లేకుండా నెగటివ్ లేకుండా యూనివర్స్ నడవదు, అది అర్థం చేసుకోవాలి. పాజిటివిటీ ఉండాలి, నెగటివిటీ ఉండాలి, అప్పుడే యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. వేడి తెలియకుండా చలువ తెలియదు కదా. నీకేం కావాలో, నీకు ఏం వద్దో తెలియాలి ముందు, అప్పుడే నీకు ఏం కావాలి ఏం వద్దు అనే దానికి ఎక్స్పీరియన్స్ లైఫే మీ ఎక్స్పీరియన్స్ అండి. మీ లైఫే మీ ఎక్స్పీరియన్స్, మీ లైఫ్ లోని ఎక్స్పీరియన్సే మీకు ఏం కావాలి ఉండవు. ఒక చెట్టు ఇచ్చి అందరికి ఎవరి పాఠాలు వాళ్ళదే. ఒక చెట్టు ఎలాంటి యాపిల్ ఇస్తుందో అదే యాపిల్ చెట్టు మళ్ళీ అదే రకంగా ఇవ్వాలి అని లేదు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. అలా అనుకుని మనం మన పరిసరాల్ని అంటే మన పేరెంటింగ్లో నాకు కావలసిన విధంగా నా ఇంటిని మార్చుకోవడం ఇంపార్టెంట్. ఎలాగో ఈ సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో నాకు మనసులో వెళ్తుంది ప్రశ్న, ఈ లవ్ అట్రాక్షన్ వన్ అండ్ సేమా లేదా డిఫరెంటా? అట్రాక్షన్ లేని లవ్ అంటూ ఉంటుందా? లవ్లో అట్రాక్షన్ ఉండదా? వావ్, మంచి క్వశ్చన్ అడిగారు. సో న్యాచురల్గా వీఆర్ లవ్. అసలు ఏమనుకున్నా ఏం చేసినా ఆఫ్టర్ దాట్ ఆర్ బిఫోర్ దట్ వీఆర్ ప్యూర్ లిక్విడ్ లవ్. మనం సహజంగా మనలో ఉన్నది ఏంటి అంటే, చిన్న పిల్ల పుట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎందుకు ఏడుస్తుంది? జస్ట్ కోసం ఎప్పుడన్నా బాడీలో ఏదన్నా నొప్పి వచ్చినా లేదా హంగర్ ఆర్ ఏదన్నా కావాలన్నప్పుడే అందులో ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉంది అంటే, ఎంత లవ్ ఉంది అంటే, యు ఆర్ దట్ ప్యూర్ లిక్విడ్ లవ్, అంతే. అట్రాక్షన్ ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ యువర్ థాట్స్. థాట్ ఎలా బిల్డప్ అవుతుంది, దానివల్ల అట్రాక్షన్ అనేది బిల్డప్ అవుతుంది. ఇంకొకరు నేను ఇష్టపడుతున్నాను అంటే అదొక అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ని మనం ఎంత దాకా ఆ థాట్ని తీసుకెళ్తామో అంతవరకు అది అట్రాక్షన్ మనకు అవుతుంది. ఎదుటి వాళ్ళకి అది అట్రాక్షన్ అవ్వకపోయినా మనలో ఆ థాట్ ఉంది అంటే అది అట్రాక్షన్ అవుతూ ఉంటుంది. ఇక్కడంతా ఇమాజినేషన్ మనదే, అక్కడ నడిచేది ఇక్కడ నడిచేది
ఒకటే అయినప్పుడు దట్ బికమ్స్ అ మ్యూచువల్ అట్రాక్షన్. ఇప్పుడు ముఖ్యంగా యూత్ యంగ్స్టర్స్ Hmm. లవ్ ఏది అట్రాక్షన్ ఏది అని సెల్ఫ్ రిలయన్స్ రావాలి అంటే కనుక ఏమి వాళ్ళకి కావాల్సిన టూల్ ఏంటి? బేసిక్గా ఇక్కడ నడిచేది ఏంటి అంటే, మనము యాజ్ అ యంగ్స్టర్ ఫస్ట్ థింగ్ నేను అన్నాను కదా, లైఫ్ ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది అవును. నాకేది వద్దు అని. అవును, నాకేది వద్దు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్ నాకేం ఏం కావాలి. కావాలి? నాకేం కావాలి అనే దాని మీద పక్కాగా క్లారిటీ అనేది ఉండాలి. ఏ రిలేషన్షిప్ కైనా. అంటే నేను ఒక మంచి పార్ట్నర్ని వెతుకుతున్నాను. యంగ్స్టర్ అంటున్నారు. యంగ్స్టర్ అనగానే కెరియర్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్, మళ్ళీ రిలేషన్షిప్ విత్ పేరెంట్స్ ఆర్ ఇంపార్టెంట్, సిబ్లింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, మళ్ళీ తర్వాత న్యూ ఫ్యూచర్ పార్ట్నర్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. ఇలా అన్ని ఆస్పెక్ట్స్ని చూసుకుంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఏమంటాము, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ అంటాం. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత నువ్వు ఏది కావాలన్నా నీకు దక్కుతుంది అంటాం కదా. కానీ అదే టైంలోనే అంటే ఆ నేర్చుకోవాలి, చదువుకోవాలి అంటే ప్రైమ్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్ టైంలోనే ఇవే ఎక్కువైపోతుంటాయి. ఈ డిస్ట్రాక్షన్స్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. మీరు చూడండి, మీరు కాలేజ్ చదివే పిల్లల్లోనే, కాలేజ్ వయసులోనే ఈ అట్రాక్షన్, ఈ లవ్ అనేది అది ఎంత దాకా వెళ్ళిపోతుందంటే చాలా సీరియస్ మోడ్లో కూడా వెళ్ళిపోతుంది. కొంతమందిది అట్రాక్షన్ తెలుసుకొని అక్కడ ఆగిపోతారు, వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. మరికొంతమంది ఆ అట్రాక్షన్నే లవ్గా మార్చుకొని ఆ ఫీలింగ్లో బతుకుతూ సీరియస్గా వెళ్తూ కొన్ని సందర్భంలో తమ కెరీర్ని కూడా పణంగా పెట్టేస్తారు, తమ ఆల్ రిలేషన్స్ కూడా అక్కడ పణంగా పెడతారు. దీన్ని మనం ఎలా చూడాలి? సో ఇక్కడ నడిచేది ఏంటి అంటే, వాల్యూస్ అనేది నాకు తెలియదు, బేసిక్ ఫౌండేషన్ అనేది లేదు. ఇక్కడ లవ్, అట్రాక్షన్ అండ్ దెన్ డైవర్షన్ ఆర్ డిస్ట్రాక్షన్ అండ్ దెన్ దెర్ ఇస్ నో ఫోకస్ ఆన్ స్టడీస్ అవుతుంది. ఈ ఘట్టంలో అయ్యింది ఏంటి, మెయిన్ నీకు నీ విలువే తెలియదు. నీ అట్రాక్షన్ అనేది ఇంకొకరు, ఆలోచించండి, మీతో ఇంకొకరు ఎందుకు ఉంటారు? మీరు హ్యాపీగా తనకు కావాల్సినవి ఇస్తే మాత్రమే ఉంటారు. నువ్వు 2 రోజులు ఇవ్వకుండా, నువ్వు 2 రోజులు కాల్ ఎత్తకుండా, నువ్వు 2 రోజులు వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే వాళ్ళు నీ లవ్ అవుతుందా? దే ఆర్ లైక్ నో, లెట్స్ డిపార్ట్ అంటారు కదా. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది, రెండో కాల్ రాకపోతే లవ్ లేనట్ట, ఇక్కడ రెండో కాల్ లేకపోతే లవ్ లేనట్ట అడిగారు కదా. అలాంటి పరిస్థితిని తెచ్చుకున్నారు. అంటే నా విలువ నాకు లేదు అన్నట్టు. సో ఇక్కడ నడిచేది ఏంటి అంటే, ముందు నాకు నా విలువ తెలియాలి, ఆ వాల్యూస్ అనేది తెలియాలి. ఆ వాల్యూస్ అనేది తెలియాలి అనేది మెయిన్ స్టెప్. అదే బేసిక్ ప్రిన్సిపల్. ఒక మనిషిలో వాల్యూస్ అనేది ఏంటి అంటే, విలువని ఎలా తెలుసుకోవాలి అంటే, బ్యాక్ టు రూట్స్. నా ఇంటిలో ఎలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని నేను ఇష్టపడుతున్నాను, మా మదర్ ఫాదర్ రిలేషన్షిప్ ఎలా ఉంది, నేను ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్తో ఉండాలనుకుంటున్నాను, ఇవన్నీ మీద క్లారిటీ అనేది ఉండాలి. ఈ క్లారిటీ అనేది రావాలి మనకు ఫస్ట్. ఇది లేకుండా మేబీ విత్ ప్రభావం, సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రైట్ నౌ, ఎక్స్టర్నల్గా మనం వ్యాలిడేట్ చేస్తున్నాము, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అనే ఒక వేటలోకి వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ ఇవన్నీ చూసుకుంటుంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది మిత్తేనా? నథింగ్ ఇస్ మిత్, ఇట్స్ ఆల్ అబౌట్ థాట్. అక్కడ బిలీవ్ చేస్తున్నారు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది ఫస్ట్ థాట్ అంతే. మీరు ఇంతకుముందు అనేది ఏంటి, మన థాట్ మనం ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తామో అట్రాక్షన్ అంతవరకు వెళుతూనే ఉంటుంది. ఆ అట్రాక్షన్ అనేది లవ్గా కన్వర్ట్ కావాలి లేదా పరిపూర్ణంగా పరివర్తన చెందాలి అంటే ప్రాసెస్ కావాలి దానికి. సో లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది తప్పు. అట్రాక్షన్ అట్ ఫస్ట్ సైట్ ఇట్ మే కన్వర్ట్ ఇంటూ లవ్. ఎస్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటాం కదా. లవ్ అనేది ఇట్ ఈస్ అ ఫీలింగ్. సి, వెన్ ఇట్ ఈస్ అ ఫీలింగ్, యాక్సెప్ట్ ఇట్. లవ్ ని తప్పు అనడం తప్పు. లవ్ ఇస్ లవ్, ఇట్స్ అ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని వేర్ ఆర్ యూ డైవర్టింగ్? ఆ డైవర్షన్ అనేది లవ్ అనే ఫీలింగ్ ని మీరు అంటారు కదా, కొంతమందికే లవ్ అనేది ఆస్కారం ఉంటుంది, కొంతమంది ఫీల్ అవుతారు అంటారు. ఎందుకు? ఆ లవ్ అనే ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ చాలా హై ఉంటుంది.
ఆ హై ఎనర్జీని నువ్వు ఎలా ఫోకస్ చేస్తావు, నువ్వు దాన్ని దేనికోసం వాడతావు అనే దాని మీదే అంతా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్. లవ్ ఉంది కనుకనే నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను అంటే నీ ఫోకస్ కెరియర్ మీద పెట్టొచ్చు, నీ ఫోకస్ ఆ లవ్ని ఒక మంచి ఏమంటారు మంచి బిహేవియరల్ గా తీసుకురావచ్చు, ఒక రెస్పాన్సిబుల్ గా చేయొచ్చు, అకౌంటబిలిటీగా తీసుకెళ్ళొచ్చు. ఇలా మనల్ని మనం మార్చుకోవడానికి లవ్ అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ అవ్వాలి. దట్ డజంట్ మీన్ దట్ యు గో రన్ అవే ఫ్రమ్ లవ్. ఓకే, ఇట్స్ నాట్. దాంతో పాటు ఉంటూ దాని ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ దాంతో పాటు ఉన్నామనుకున్న చాలా మంది అన్ని వదిలేస్తుంటారు అక్కడ. అది ఇప్పుడు ప్రెజెంట్ ఫినామినా. దట్ ఈస్ ద మెయిన్ ఫినామినా నడిచేది. లవ్ అనగానే వేరే అన్ని డిఫరెంట్ అనుకుంటున్నారు, కానీ ఆ లవ్ నీదే అయితే నీతోనే ఉంటుంది ఏ టైం అయినా. సో లవ్ ఇస్ ఫ్రీడమ్ అనుకోండి. వెన్ యు గివ్ ఫ్రీడమ్ యు గెట్ ఫ్రీడమ్. సో ప్రేమ ఇచ్చిన ప్రేమ వస్తుంది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకే మేడం, దెర్ ఇస్ నో ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే నేను నీకు లవ్ ఇస్తాను, నువ్వు నాకు ఏమిస్తావు అనగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది అది. మీరు చూడండి, మన మ్యారేజ్ సిస్టంలో ప్రతి ఒక్కటి, మ్యారేజ్ సిస్టమే కాదు ఎంటైర్ ఫ్యామిలీ సిస్టంలో మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ట్రాన్సాక్షనల్గానే ఉంటుంది. అమ్మ అంటే నాకు ప్రేమ ఎలా చూపించుకోవాలి, ఒక చీర తెచ్చో, ఒక పండు ఇచ్చో, లేదా అమ్మతో 4 కబుర్లు చెప్పేసి ఓకే అమ్మకు అనిపించాలి మనం నా బిడ్డ నన్ను నలుగురితో నా బిడ్డ నన్ను బాగా చూసుకుంటున్నాడు అని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే, ఇదిగో నాకు ఫోన్ తెచ్చిచ్చాడు, నాకు చీర తెచ్చిచ్చాడు, లేదా ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు, నా కాలు కింద పెట్టనివ్వడు, నా కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తాడు. ఎవ్రీథింగ్ మానిటరీ స్కేలింగ్లోనే ఉండిపోతుంది. అలాగే భార్య కూడా, భర్త అంటే నాకు చాలా అభిమానం, నా భర్త నాకు చీర తెచ్చిస్తాడు, నేను ఏమడిగితే అది కొనిస్తాడు, కాబట్టి అతనికి నేనంటే చాలా ఇష్టం. ఇదేంటి అసలు ఇది? అంటే ఈ ట్రాన్సాక్షనల్ కాదా? మళ్ళీ ఇంత ట్రాన్సాక్షనల్ మధ్య రియల్ లవ్ ఎక్కడ ఉంటుంది? ట్రాన్సాక్షన్ అవ్వడానికి కూడా ఇట్స్ అ కాంట్రిబ్యూషన్. అంటే అమ్మ అనేదే కనిపించే దైవం. ఓకే, నిజంగా అమ్మ ఆశీస్సు లేనిదే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. ఓకే, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా అమ్మ గురించి బ్యాడ్ గా చెప్తే వినరు. అంత గొప్పది అమ్మ. ఎందుకు అంటే అమ్మ ద్వారా ఇప్పుడు రియాలిటీకి దూరంగా. అంటే నేను చెప్పేది ఏంటంటే మేడం, చాలా ఇళ్లలో చూస్తుంటాం. ఇప్పుడు నాకు మీరు పిల్లలు ఎదుగుతారు, వాళ్ళు ఇండివిజువల్ అవుతారు, వాళ్ళ కెరీర్ కోసం వెళుతుంటారు, వాళ్ళ లైఫ్ స్ట్రగుల్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అంత దూరం వెళ్ళినప్పుడు అందరికీ అమ్మా నాన్న ఉన్న చోట ఉద్యోగాలు దొరకవు. దొరుకుతాయని అనుకోలేము, ఎవరో కొంతమందికి దొరుకుతాయేమో. సో టు టేక్ బెటర్ ఆపర్చునిటీ, టు గ్రాబ్ బెటర్ ఆపర్చునిటీ, దే హ్యావ్ టు మూవ్ అవే. సో అలా దూరంగా వెళ్ళినప్పుడు పేరెంట్స్, మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, దూరంగా ఉన్నారు, వాళ్ళు మా దగ్గర లేరు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పోనీ వీళ్ళు ఏమైనా వస్తారంటే వీళ్ళు రారు, వీళ్ళ డిమాండ్ ఎట్లుంటుంది, మీరే మా దగ్గరికి రావాలి, మేము ఎట్లా వస్తాం మీ దగ్గరికి అనేటువంటి ఒక ట్రాన్సాక్షన్ నడుస్తున్నప్పుడు మళ్ళీ దాన్ని రొమాన్సైజ్ ఎంత చేస్తే మాత్రం ఏముంటుంది? పేరెంటింగ్ అనగానే మీరు ట్రాన్సాక్షన్ అనేస్తున్నారు. అక్కడ ట్రాన్సాక్షనల్స్ అవుతున్నాయి. ట్రాన్సాక్షనల్స్ మనం అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు అన్నట్టు ఎదిగిన పిల్లైనా బాబైనా వెళ్ళి తన కాళ్ళ మీద తను నిలబడాల్సిందే, అదంతే, అది వెళ్ళాల్సిందే. అయితే ఈ కేరింగ్ అనేదాన్ని, లేదా ఈ గిఫ్టింగ్ అనేదాన్ని, లేదా పలకరించడం అనేదాన్ని, లేదా మీరు రండి మాతో ఉండండి, ఆల్మోస్ట్ అందరూ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటారు, అమ్మ నాన్న మీరు వచ్చేయండి, ఇటు వచ్చేయండి, మీరు ఎలాగో ఇక్కడ వచ్చేయండి, ఎలాగో రారు అనడానికి ఎందుకు అంటే ఇక్కడ పరిస్థితిలో వాళ్ళు కండిషన్ లో ఉండిపోయారు. వాళ్ళకి ఇది నచ్చుతుంది, ఇక్కడ నచ్చుతుంది. కొంతమంది ఉంటారు చిరాగ్గా వెళ్తారు, చులుకుగా హ్యాపీగా వెళ్తారు. ఎగ్జాక్ట్లీ, అంతే అంతే, నాట్ ఫర్ లాంగ్ పీరియడ్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దే ఆర్ షోయింగ్. ట్రాన్సాక్షనల్ లవ్ గా చూపిస్తున్నారు. ఓన్లీ ఒక చీర కొనిచ్చేసి
ఇదిగో నీకు వచ్చేసింది కదా చీర అనడం కాదు కదా. అమ్మా నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది, నేను ఒక చీర కొన్నాను, నీకు నచ్చుతుంది అనే విధానంలో ఎలా ఉంది? దాట్ షోస్ యువర్ ట్రూ లవ్. ఇక్కడ అమ్మ నాన్న ఇద్దరు ఎస్ నాకు కొనిచ్చారు, నాతో ఉండట్లేదు అనరు. ఎలా అంటారంటే వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి అనే అనుకుంటారు. ఇక్కడ నడిచేది ప్రేమే కదా. సో దెర్ ఇస్ నో డిస్టెన్స్ టు స్టాప్ లవ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నా బాగుండాలి అనుకునే వాళ్ళతో ఏ గొడవ ఉండదు, అసలు ఈ క్వశ్చన్స్ చెప్పాల్సిన అవసరం ఉండదు, మీలాంటి కోచ్లు కూడా మనకు అవసరం ఉండదు. కానీ సొసైటీలోన నువ్వు ఎక్కడున్నా బాగుండాలి అనుకోవడంతో పాటు నువ్వు రావట్లేదు, నువ్వు చూడట్లేదు, అరే వాళ్ళు బిజీ అయిపోయి ఉంటారా, వాళ్ళు ఏమై ఉంటారా అని దిశగా, అంటే బహుశా వాళ్ళు కూడా క్రమంగా ఏజింగ్ అవుతూ డిపెండెన్సీ పెరుగుతున్నప్పుడు ఎంత డిపెండెన్సీ పెరిగినా కూడా మేము ఇక్కడ ఉంటేనే మాకు ఆనందం అనుకునేటువంటి ఒక్క మొండి పట్టు కూడా కొంచెం స్ట్రెయిన్ కు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. స్ట్రెయిన్ అవుతున్నారు అంటే మీరు ఎంతగా ఆ థాట్ వచ్చింది అంటే, అంటే నేను నాతోటే ఉండాలి, నాతోటే ఉండాలి అంటే దానికి ఒక సొల్యూషన్ అనేది ఉండాలి కదా. సో అక్కడ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్విన్సింగ్ అనేది ఉండాలి, కమ్యూనికేషన్ కరెక్ట్ గా వినాలి అనేది ఉండాలి ఆన్ బోత్ సైడ్స్. యూజువల్లీ లాస్ట్ ఒక జనరేషన్ లో ఎలా అంటే నాన్నతో మాట్లాడడమే మానేశారు. అసలు నాన్న అంటే హలో హాయ్ అయిపోయింది, అమ్మ అంటే ఏదో అన్నం తిన్నావా అయిపోయింది. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేదే లేదు. అలాంటప్పుడు వీళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నది అందుకు. ఇక్కడ నడిచేది ఆ గ్యాప్ అనేది మనం ఆలోచించట్లేదు. ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది అనేది తెలిస్తే ఇక్కడైనా మనకు పాసిబిలిటీ ఉంది. నాకు మా పిల్లలు నా దగ్గరే ఉండాలి అనరు, ఎస్ ఒక 10 minutes మాట్లాడు నాతో అని ఒక ట్రాన్సాక్షన్ కి వెళ్ళిపోయి దాట్ ఈస్ వాట్ ఈస్ లవ్ అని ఉండిపోతారు. సి అమ్మ నాన్న మీరు ఎంత చెప్పినా అడ్జస్ట్ అవుతారు, మీ కన్విన్సింగ్ ప్రకారమే ఉంటుంది. ఆ కన్విన్సింగ్ అనేది రావాలి, ఆ కమ్యూనికేషన్ అనేది అట్లీస్ట్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ అనేది ఉండడానికే కదా మళ్ళీ అమ్మ నాన్నలు ఉన్నారు. అలా ఆలోచించండి. ఇప్పుడు ఇంకోటి మేడం, ఓకే మన పేరెంటింగ్ వైపు వెళ్ళిపోయినా, మళ్ళీ నేను ఆ పాయింట్కి వస్తాను. ఇప్పుడు కొన్ని లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అయిపోతుంటాయి? వాళ్ళు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. ఇష్టపడి అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ కంటే కూడా లవ్ మ్యారేజెస్ గొప్ప అనేటువంటిది చాలా మంది అనుకుంటున్నటువంటి ఫినామినా. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ అంటే ఏముంది, వాళ్ళెవరు వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు, పెద్దలు ఇద్దరు కూర్చోపెడతారు, మొహాలు చూసుకుంటారు, పెళ్ళి అయిపోతుంది. బట్ లవ్ అనేది వాళ్ళిద్దరు ఒకరొకరు అర్థం చేసుకొని, ఇష్టాలు అర్థం చేసుకొని, మనం కలిసి బతకాలి అని కలిసి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు అధిక శాతం అందరూ వెళ్ళేది లవ్ మ్యారేజ్ కి. లవ్ మ్యారేజ్ కి వెళ్ళే కారణం కూడా ఒక రకమైన జర్నీని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆ టైంలో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంటే నీ వాల్యూస్ ఆర్ నీ స్వభావం, నీ బిహేవియర్, నీ రకమైన కల్చర్ నాకు సూట్ అవుతుంది అనే ఒక ఆ థాట్ లోనే కదా వాళ్ళిద్దరూ డెసిషన్ తీసుకుంటారు. ఒక లవ్ అనే ఒక జర్నీని ఎంజాయ్ చేస్తూనే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు ఇద్దరం కలిసి ఉందాం అనేసి. నెక్స్ట్ స్టెప్ ఇస్ అంతవరకు వాళ్ళిద్దరు ఉన్నారు. ఆ తర్వాత రిలేషన్షిప్ లో ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీ కల్చర్స్ వస్తున్నాయి. అప్పటిదాకా వాళ్ళు కలల్లో ఉంటారు, ఆ తర్వాత నడవాల్సి వస్తుంది. సో కలిసి నడిచేటప్పుడు నొప్పులు తెలుస్తాయి, అంతే కదండి. నడిచేటప్పుడు తప్పులు, సారీ నాకు ఇలాంటివి వస్తున్నాయి మాటలు. అయితే నడిచేటప్పుడు తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. సి ఫస్ట్ తినగా చేదుగానే ఉంటుంది, మనం అలవాటు పడతాం, కాబట్టి ఆ పదార్థం మారదు. కాబట్టి సంసారం అనేది చేదే, కాకపోతే మనం అడ్జస్ట్ అయ్యి దాన్ని తీపి అని అనుకుంటాం అంతే. తీపి ఉంటుంది, బాధ ఉంటుంది, రుచి ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్నీ సమతులంగా రెస్పాన్సిబుల్ గా అకౌంటబుల్ గా లవ్ ఫీలింగ్, ఈ లవ్ అనేది ఈ సినారియో మొత్తాన్ని కూడా అరే మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మనం అంతర్లా కాదు, మనం దీన్ని చేయదు అనుకోవద్దు, ఇది మనకు కావాల్సింది, మనం ఇద్దరు అనుకున్నాం కదా అనుకునే పరిస్థితి చాలా త్వరగా కరిగిపోతుంది. ఎందుకు త్వరగా కరిగిపోవట్లేదు? అక్కడ వర్క్ అనేది నడవట్లేదు, లేయర్స్ పడిపోతున్నాయి. అంటే మీ ఆ ఇద్దరి మధ్యలో
కమిట్మెంట్ అనే దగ్గర చాలా గ్యాప్ వచ్చేస్తుంది. కమిట్మెంట్ అనగానే నేను అన్నాను కదా, డైలీ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం. కమ్యూనికేషన్ అనేది ఇద్దరిలో ఉండాల్సింది. ఈ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ఏంటి, ఆ ఫ్యామిలీ కల్చర్స్ ఏంటి. ఈ 20 yearsలో మీరు చూసుంటారు, లవ్ మ్యారేజెస్ కూడా ఫెయిల్ అవుతున్నాయి అంటే కొన్ని సందర్భాల్లో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వస్తున్నాయి, లేదా ఈగో వల్ల వస్తుంది. మెయిన్ ఇక్కడ నడిచేది ఏంటి అంటే, ఒక మనిషి ఎదుగుదల ఇంకో మనిషి ఎదుగుదలకి అడ్డుకట్ట అనుకున్నారనుకోండి, అక్కడ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. డామినేటివ్ అనుకుంటున్నారు. ఇద్దరు కార్లోని 2 చక్రాలుగా అనుకుంటే ఇద్దరు సాఫీగా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఏ సమస్య అయినా సమస్య అవ్వడానికి ముందు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. దాన్ని వెతకకుండా మనం సమస్యలోనే ఉండిపోయి అక్కడే సొల్యూషన్ వస్తుంది అనుకుంటాం. దాన్ని ఇంకా కొండంత చేసేస్తాం. కొండంత చేసేసిన తర్వాత ఇంకా ఇది వద్దు అనుకునే వరకు తీసుకొని రావడానికి ఇవన్నీ ఆస్కారాలు ఉంటాయి. ఏది ఒక్క రోజులో నడిచేది కాదు. అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది, అన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది, చాలా ప్రాసెస్ నడిచి ఉంటుంది. ఆ చాలా ప్రాసెస్ కి కూడా విరుగుడు అనేది ఉంటుంది. అన్నిటికీ సమాధానం బ్రేకప్ కాదు, అన్నిటికీ సమాధానం ఎండ్ కాదు. అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది. దాన్ని మనము ఎలా మలుచుకొని నాకు కావాల్సిన విధంగా నేను ఎలా మార్చుకుంటాననే దాని మీదే నీ పట్టు ఉంటుంది. ఇక్కడ నేను వర్క్ చేయాల్సిందే. వర్క్ చేయకుండా వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారంటే అవ్వదు. నీకు నీ రిలేషన్షిప్ ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు వర్క్ చేయాల్సిందే. అది హస్బెండ్ అన్నా అవ్వచ్చు, వైఫ్ అన్నా అవ్వచ్చు, ఇద్దరన్నా అవ్వచ్చు. ఇక్కడే ఈ సమస్యలన్నిటికీ కారణము ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్. ఇప్పుడు ఇంకొకటి, నేను ఆసక్తికరంగా ఒక 2 days బ్యాక్ FBలో ఒక పోస్ట్ చేయాలి, ఒక మిత్రుడు పెట్టాడు. నాకు టిపికల్ అనిపించింది. అందుకే మీ ముందు ఐ థింక్ ఐ మే గెట్ ఆన్సర్. అమ్మాయి కావాలా మేం కావాలా అన్నప్పుడు అమ్మాయిని వదిలేయాలి. అమ్మాయి మేం కావాలా అమ్మాయి కావాలా అన్నప్పుడు అమ్మాయిని వదిలేస్తాడు. అలాగే అమ్మాయి నేను కావాలా పేరెంట్స్ కావాలా అన్నప్పుడు ఎవరిని వదిలేయాలి? అబ్బాయా? అన్ని చోట్ల అబ్బాయే విక్టిమైజ్ అయ్యాడు, అబ్బాయే ఇక్కడ. అలా ఏం లేదండి. మీరు చూడండి, మీరు అడుగుతున్న క్వశ్చన్లని వాళ్ళకే కదా పాపం. మీరు అడిగిన క్వశ్చన్ ని అయితే ఆన్సర్ ఏ వచ్చింది, అక్కడ ఏమైనా ఇచ్చారా? ఇవే అమ్మాయి కావాలా మేం కావాలా అన్నప్పుడు అమ్మాయిని వదిలేయాలి, అమ్మాయిని వదిలేయాలి. నేను కావాలా వాళ్ళు కావాలా అన్నప్పుడు మళ్ళీ ఎవరిని వదిలేయాలి? అమ్మాయిని వదిలేయాలి కదా. మళ్ళీ వదిలేస్తున్నారా? అమ్మ నాన్న ఓల్డ్ ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ కాదు. అమ్మాయిని వదిలేసేటప్పుడేమో ప్రోగ్రెసివ్ అనుకొని, పేరెంట్స్ ని వదిలేయమన్నసరికి సెంటిమెంటల్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, ఇలా చేస్తారా మీరు అలా చేస్తారా అనే డైలాగులు, ఇవన్నీ అంటే సాధారణంగా మనం చూస్తున్నది. ఇప్పుడు ఒక పూరి జగన్నాథ్ గారు మన డైరెక్టర్, ఆయన మ్యూజిక్స్ వాయిస్ చెప్తుంటాడు. ఆయన ఒకటి చాలా బాగా చెప్పాడు, కేవలం మనుషులకి ఈ వ్యామోహం ఈ స్వార్థం ఇవంతా పెరిగి పెద్దవాళ్ళైన పిల్లలు మాతోనే ఉండాలి, వాళ్ళు ఎంత సంపాదించినా కూడా నా మాటే వినాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి, మీరు అన్నట్టు ఇది నా ప్రాజెక్టు అనుకుని బతికేది మనుషులు మాత్రమే. అడవిలోన పక్షుల్ని చూడండి, అవి పిల్లల్ని మనం ఎంత బాగా పెంచుతామో అంతకంటే బాగా పెంచుతాయి, ఎక్కడెక్కడి నుంచో ఆహారాన్ని తీసుకుని వచ్చి వాటికి ఇస్తాయి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ పిల్ల పక్షులు కాస్త పెద్దవైపోతాయి, పెద్దవై అవి ఎగిరిపోతాయి, ఇవి ముసలివై ఉంటాయి, అవి ఎగరాలని అనుకోవు, అడవిలో అలాగే ఉండిపోతాయి అంతే, అవి ఏమీ అనుకోవు. మనుషులు మనం ఎందుకు అనుకోవాలి అని ఆయన చాలా గొప్ప మాట చెప్పారు. సో ఇప్పుడు పక్షులకున్న సైకాలజీ మనిషికి ఉండట్లేదు, ఎందుకంటే కాస్త బాగా ఆలోచిస్తాడు. గుడ్, మంచి పర్స్పెక్టివ్ ని తీసుకొచ్చారు. అయితే మనిషికి యానిమల్స్ కి తేడా ఏంటి అంటే, మనిషిలో నుంచి ఇంకో మనిషి పుడుతున్నారు కదా, అక్కడ యాన్సెస్టర్స్ జనరేషన్స్ అనేవి కూడుకొని ఉంటాయి. ఒక హీలింగ్ అనేది నడవాల్సింది. మనం ఎంత మన అమ్మ నాన్న వద్దన్నా, మన యాన్సెస్టర్స్ వద్దనుకున్నా, నీ బ్లెస్సింగ్స్ అనేది వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది కావాల్సి వస్తుంది.
అవి లేకున్నందుకే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నడిచేది ఏంటి అంటే జనరేషనల్ హీలింగ్ అనేది నడవాలి. పేరెంట్స్ సైడే మాట్లాడుతున్నారు. నేను ఆమె రిలేషన్షిప్ కోచ్ గా అడుగుతున్నాను. బ్లెస్సింగ్స్ అనేది కావాల్సిందే. ఓకే, బ్లెస్సింగ్ అనేది కావాల్సిందే, దాన్ని ఎవరు కాదన్నారు. ఇప్పుడు ఎవరు కూడా పెద్దవాళ్ళ పర్యవేక్షణ వద్దని కానీ వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్, ఇలాంటివి చాలా చూసింటారు కాబట్టి వాళ్ళు చూపిస్తే అంతో ఇంతో పరిష్కారం దొరుకుతుంది అనుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే కేవలం మేము పేరెంట్సే కదా అంటే, నేను ఎందుకంటున్నా చాలా మంది ఈ బాధను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పిన ప్రతి ఒక్కరిని హింసిస్తున్నారు. మళ్ళీ అమ్మ నాన్నలు అంటావా నువ్వు అని. సో ఇది ఒక పెద్ద సెంటిమెంటల్ ట్రామాగా మారిపోతుంది. ఇక్కడ నేను వాళ్ళ ముందు వెళ్ళి చెప్పమనట్లేదు, వాళ్ళ ముందు నిల్చొని అమ్మ నాన్న కాళ్ళు పట్టుకోవడం కాదు, కాలు మొక్కి తలపై నీళ్లు చల్లుకొని అవన్నీ అక్కర్లేదు. అవసరమైనప్పుడు చిన్న స్మైల్, చిన్న స్పర్శ. రోజు మనము నేను మళ్ళీ నా టెక్నికాలిటీకి వెళ్ళిపోతున్నాను. మనం వెళ్ళేదే నేను ఒక ఎనర్జీ, నేను వచ్చిన ఎనర్జీ అమ్మ నాన్న. ఆ ఎనర్జీ కన్నా ముందు జనరేషనల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ జనరేషన్ అనేది రావాలి. ఇవన్నీ ఒక సైకిల్ ఆఫ్ లైఫ్. ఈ సైకిల్ ఆఫ్ లైఫ్ ని మన థాట్ ద్వారా మనం హీల్ చేసుకోవచ్చు. అంటే అమ్మ నాన్నని కలిసినా కలవకపోయినా గ్రాటిట్యూడ్ అనేది ఇవ్వాల్సిందే. మీరు ఎలా రోజు ఇంట్లో దేవుడికి పూజ చేస్తారో అలా ఒక్కసారి ఒక 1 minute మమ్మీ డాడీ థ్యాంక్ యూ అని చెప్పి కలవరించుకోవడము వాళ్ళకి అక్కడ బ్లెస్సింగ్స్ లా మీకు పడుతుంది. ఈ హీలింగ్ వల్ల, అంటే మీ ఒక థాట్ వల్ల మీలో నుంచి రాబోయే తరాలకి కూడా ఇవి యూటిలైజ్ అవుతుంది. సో ఇక్కడ నడిచేది ఇది. పుణ్యం వస్తుంది అంటారు. పుణ్యం అనొచ్చు, లేదా ఒక కాన్ఫిడెన్స్ అనొచ్చు, కరేజ్ అనొచ్చు, హై ఎనర్జీ అనొచ్చు. నేను వెళ్ళేది ఎక్కడికి అంటే జాయ్ వైపుకి, అంటే హ్యాపీనెస్ వైపుకే వెళ్తున్నాను. అంటే నేను చేసే పనులు నెక్స్ట్ జనరేషన్కి అవి హ్యాపీనెస్గా మారాలి. ఈ మీ ప్రాజెక్ట్, నేను అంటున్నాను కదా, నా ప్రాజెక్ట్ ఏంటి అంటే నేను చేసే పనులలో ఎలాంటి కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ని తీసుకొస్తానో అది నా నెక్స్ట్ జనరేషన్కి యూజ్ అవుతుంది. వెళ్ళే తరాలకి కూడా వాళ్ళకి కూడా అక్కడ మంచి జరుగుతుంది. సో ఇవన్నీ నడుస్తున్నాయి లైఫ్ సైకిల్లో. మనం ఏదో లేసామా, పని చేసామా, వెళ్ళామా, ఫ్రస్ట్రేషన్ చూపించామా, యాంగర్ చేసామా అనేది కాదు. నువ్వు ఎంతవరకు నీ ఎనర్జీని పెంచుకున్నావో ఆ ఎనర్జీ నీకు నీ ద్వారా ఎంతమందికి తోడ్పడుతుంది అనే దాని మీద వెళ్తున్నాను. సో ఇక్కడే మన పర్స్పెక్టివ్ అనేది మారాలి. అమ్మా నాన్న ఏమన్నా చెప్పని, ఎలాగైనా ఉండని, కానీ అమ్మా నాన్నే. భార్య అనే దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఏమన్నా మనస్పర్ధలు ఉంటే మాట్లాడుకోండి. మాట్లాడి అది రిజాల్వ్ అవ్వగలిగింది అంటే ఓకే, లేదా కోచ్ని సంప్రదించండి. అక్కడ కూడా రిజాల్వ్ అవ్వలేదు. ఈ రెండు శక్తులు ఒకే చోట ఎందుకు ఇమడట్లేదు? ఎందుకు అంటే ఇద్దరికి డిజైర్స్ ఉంటాయి, ఇద్దరు ఇండివిజువలే. నేను ఒక ఇండివిజువల్, మా ఆయన ఒక ఇండివిజువల్, మా ఇద్దరికి డిజైర్స్ ఉంటాయి. కానీ వాల్యూస్ అనేవి ఎక్కడో కలిసి ఉంటుంది. ఆ వాల్యూ లేకుండా మనం ఇద్దరము ఒక దగ్గర ఉండలేము, ఒక చోట ఉండలేము. ఆ వాల్యూస్ లేకుండా, ఆ వాల్యూస్ ఉన్నందుకే ఇద్దరం ఒక దగ్గరే ఉంటాము. అయితే ప్రిఫరెన్సెస్ అనేది, చాయిసెస్ అనేది ఇద్దరికి ఇండివిజువల్ గా ఉంటాయి. నేను బాగుపడాలి, ఆయన బాగుపడాలి అనే మనస్తత్వంతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఆ మనస్తత్వం లేకుండా మనస్పర్ధలు వస్తే మాత్రం ఎవరో ఎదుగుతున్నారు కదా అనేసి ఇక్కడ వైబ్రేషన్స్ మారిపోతుంది. మీరు హ్యాంగర్ లో, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనుకోండి, అది లో ఎనర్జీ. ఒక మనిషి సక్సెస్ఫుల్ గా ఉన్నారనుకోండి, అది హై ఎనర్జీ. ఇది అది అక్కడ అవ్వకపోతే మీరు ఆలోచించండి, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ హ్యాస్ అ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటారు. అది రెండిటికి నడుస్తుంది. అంటే ఆ సక్సెస్ఫుల్ మ్యాన్ కి కావలసిన ఆ క్వాలిటీస్ ని, ఆ సక్సెస్ఫుల్ మ్యాన్ అవ్వడానికి ఆ విమెన్ అంత ఎనర్జీలోకి వెళ్ళుంటది. ఆ ఎనర్జీకి వెళ్ళకుండా ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఉండరు. ఎనర్జీ అంటున్నాను కదా, వైబ్రేషనల్ మ్యాచ్ అనేది ఉండాలి ఈ శివశక్తిలో.
ఆ శివ శక్తిలో వైబ్రేషనల్ మ్యాచ్ లేకపోతేనే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఓకే. దెర్ ఈస్ Okay. రీజన్. మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అని మీరే అన్నారు కాబట్టి మై నెక్స్ట్ క్వశ్చన్ దానికి. అంతే. ఇప్పుడు పెళ్ళి అయ్యాక కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ దాన్ని మనం ఎలా చూడాలి? పెళ్ళికి ముందే లివ్ ఇన్ రిలేషన్, ఇప్పుడు కొత్తగా ఏవో పేర్లు వస్తున్నాయి, సిచ్యువేషన్షిప్ అంటారు. ఏంటి ఇవన్నీ అసలు ఏంటి? అంటే మనం చేసే అన్ని పనులకు ఏదో ఒక నిర్వచనాలు ఇచ్చుకుంటూ లేబుల్ అంటించుకుంటూ పోతున్నామా, లేదా ఈ ట్రెండ్ ఏమన్నా మన పర్స్పెక్టివ్ నుంచి వస్తున్నటువంటి మార్పు? మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే. యాక్సెప్టెన్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. ముందు తరాల్లో 60 సంవత్సరాల 60 years వెడ్డింగ్ యానివర్సరీ, అవును, 25 years వెడ్డింగ్ యానివర్సరీ వరకు ఓకే. 60 years వెడ్డింగ్ ఇప్పుడు యానివర్సరీ 2 రోజులకే సక్సెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు 2 days సక్సెస్ 2 days సక్సెస్ మీట్. సక్సెస్ మీట్. 2 రోజులు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాము, ఒక సక్సెస్ మీట్. ఎగ్జాక్ట్లీ. అలా అయిపోతుంది. See, పాత పద్ధతులే ఇప్పుడు కూడా వాడాలి అనేటప్పటికి పాత రోజుల్లో ఉన్న కష్టాల్ని కూడా ఆలోచించండి. అవును. ఒక ఆవిడ సాక్రిఫైస్ చేసి ఉంటారు, తన డిజైర్స్ మొత్తాన్ని చంపుకొని ఉంటారు. అందుకే కదా ఆవిడకి నెక్స్ట్ మెట్ అనేది ఎక్కకుండానే అక్కడే ఆపేశారు. ఆపేసినప్పుడు ఆ ఫీమేల్ ఎనర్జీ అక్కడ ఆగినందుకు ఆడపిల్లలు, అక్కడ పుట్టిన ఆడపిల్లలు పులులుగా మారారు. మా అమ్మో ఇలా అయ్యింది, నేను ఇలా అవ్వకూడదు, నాకు అంటూ ఒక డిజైర్ ఉంది, నాకు అంటూ ఒక నేను ఏదో సాధించాలి అనే దానికి వెళ్తున్నారు. ఇక్కడ ఆ సాధించే దగ్గర అలాంటి మనిషినే తోడుంటే ఆ సాధించే దానికి ఒక విలువ అనేది ఉంటుంది. దానికే పరుగెడుతున్నారు. ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా నేను సాధించాలనే వెళ్తున్నారు. ఆ సాధించే దగ్గర ఆ జర్నీలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అవ్వచ్చు. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కూడా వాళ్ళు వెతికేది ఏంటి? నా డిజైర్ నేను సాధించాలి, నువ్వు అనుకున్నది నువ్వు సాధించు. ఇక్కడ నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. రైట్? లివ్ ఇన్ అనగానే పేపర్ లేదు, బట్ దే ఆర్ లివింగ్ టుగెదర్. ఇక్కడ ఇష్టాల గురించి తెలుస్తుంది. ఫ్రిక్షన్ ఎక్కడ వస్తుంది అంటే బిహేవియరల్ ఇష్యూలో పాజిటివ్ ఆస్పెక్ట్స్ చూడకుండా నెగటివ్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి దాన్నే భూతద్దంలో పెట్టామనుకోండి, అదే కనిపిస్తుంది, అదే ఎక్కువైపోయి స్ప్లిట్ అవుతుంది. ఇక్కడ నడిచేది అన్నిటికీ రీజన్ అనేది ఎనర్జీసే. అన్నిటికీ నెగటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఉండకుండా ఏ రిలేషన్షిప్ లో కూడా డిఫరెన్సెస్ అనేది రాదు. ఆ డిఫరెన్సెస్ వచ్చింది అంటే సార్ట్ ఇట్ అవుట్. బెస్ట్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్. 2 days సక్సెస్ మీట్ అయిపోయింది కదా, 3rd day కూర్చొని మాట్లాడండి, నీకు నచ్చింది ఏంటి, నీకు నచ్చనిది ఏంటి అనేసి. ఫస్ట్ ఆ స్పేస్ అనేది రావాలి. ఆ స్పేస్ అనేది వచ్చిన తర్వాత నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటాను. ఆ తర్వాత వెన్ బోత్ ఆర్ హ్యాపీ, లెట్స్ బీ హ్యాపీ. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్ ఫినామినా అంటారా, ఫెయిల్యూర్ ఫినామినా అంటారా? డివోర్స్ అంటున్నారు కదా. లివ్ ఇన్ రిలేషన్, నేను మ్యారేజ్ దాకా వెళ్ళట్లేదు. లివ్ ఇన్ రిలేషన్ సరే, మ్యారేజ్ అంటే కనుక అది ఒక కాన్స్టిట్యూషనల్ బాండింగ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అక్కడ ఇద్దరు కూడా అబైడ్ అయి ఉండాల్సిన కంపల్షన్స్ ఉంటాయి. బట్ లివ్ ఇన్ రిలేషన్ లో అట్లా కాదు. ఎవరికి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా కూడా ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ కు లేదనుకుంటాను. దానికి కూడా మెయింటెనెన్స్ ఉంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో. అది కూడా మెయింటెనెన్స్ అనేది పక్కన పెట్టేసేయండి. నేను అంటున్నది అసలు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు విడిపోవాలనే థాట్ రాకుండా, పెళ్లి చేసుకోకుండా విడిపోకూడదు అనే థాట్ రాకుండా కలిసి బతకడం అనేటువంటిది సాధ్యపడుతుందా? ఆ బంధానికి సమాజంలోన ఇప్పుడు గౌరవం ఉందా? ఆ గౌరవం ఏమైనా వస్తుందా? సమాజం గౌరవం ఇస్తుందా అని అడుగుతున్నాను. గౌరవం ఇస్తే నన్ను క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సమాజం గౌరవం ఇస్తుందా అంటున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ కాన్స్టిట్యూషనల్ నౌ. కాన్స్టిట్యూషనల్ అయిపోయింది. సో ఇక్కడ అంటే కాన్స్టిట్యూషనల్ అయిన ప్రతి ఒక్కటి కూడా సమాజం నిరసించకుండానే ఉంది. సమాజంతో మనము ముడిపడి మన జీవితాన్ని ఎంతవరకు సాగతీసుకోవచ్చు, సాధించవచ్చు అనుకుంటున్నారు? అన్నిటినీ లా ఈజ్ లా. లాని నేను మార్చొద్దు అని అనట్లేదు. లాని ఎలాగైనా అబైడ్ చెయ్యాలి. అయితే దాని వల్ల
నీకు సుఖం కలుగుతుందా లేదా, నీ సుఖం నీకు ఇంపార్టెంటా. అక్కడ మీరు మళ్ళీ వేరే క్వశ్చన్కి వెళ్తారు అనుకుంటున్నాను. ఇండివిజువల్గా సి వీ హ్యావ్ టు అబైడ్ లా నుంచి నేనేమి లీగల్గా ఏమీ మాట్లాడట్లేదు. మనకి ఇబ్బంది లేదండి. అనేది ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్ వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు, వాళ్ళకు ఖచ్చితంగా ఫిజికల్ కమిట్మెంట్ ఉంటుంది. ఉన్నప్పుడు ఇష్యూస్ పిల్లలు పుడతారు. ఆ పిల్లలకు వీళ్ళు ఏం కాన్స్టిట్యూషనల్ గా ఇవ్వగలరు, యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళు నిలబడగలరా, నిలబడితే కనుక వాళ్ళకు ఆ పిల్లలకు కాన్స్టిట్యూషనల్ రైట్ దక్కుతుందా, ఇవన్నీ ట్రాష్ అంటారా. ఇవన్నీ ఉన్నాయి కదా, కాన్స్టిట్యూషనల్ గా లివ్ ఇన్ ఈజ్ అప్లికబుల్ అండ్ ఈవెన్ ద కిడ్ ఈస్ కాల్డ్ యాజ్ అ లివ్ ఇన్ కిడ్. ఇక్కడ అన్ని నడుస్తుంది. సి లివ్ ఇన్ అనేటప్పటికి ఇట్ ఈస్ ఓన్లీ దట్ మ్యారేజ్ కాంట్రాక్ట్ అనేది లేదు. ద రీజన్ ఇస్ డివోర్స్ అనే ఒక ప్రాసెస్ లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఎలా ఉంది అంటే అమ్మాయి డివోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆర్ అబ్బాయి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ అలిమనీ డబ్బుల విషయంలో వస్తే ఎవరైనా ఫస్ట్ ఆలోచించేది అదే. మ్యారేజ్ కి కోట్లు ఖర్చు పెడతారు, ఆ తర్వాత మళ్ళీ అలిమనీ కోసము. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నందుకు దట్ ఫియర్ ఆఫ్ కమిట్మెంట్ అనేది వచ్చింది. ఆ ఫియర్ ఆఫ్ కమిట్మెంట్ నుంచి వచ్చిన ఒక సొల్యూషన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఆ కమిట్మెంట్ అనే ఫియర్ ని మనము తీసి మనము ఒక రిలేషన్షిప్ కి వెళ్దాము అనే ఒక దానికి వెళ్తున్నారు. అండ్ ఇట్ డిపెండ్స్ ఇండివిజువల్లీ ఆన్ దెమ్ కదా. సి ఇట్ ఈస్ దేర్ ఓన్ డెసిషన్, వాళ్ళ డెసిషనే అక్కడ నడిచేది. ఆ డెసిషన్ ని వాళ్ళు ఎంతవరకు సక్రమంగా తీసుకెళ్ళగలుగుతారు అనే దాని మీద వాళ్ళకే డిపెండ్. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద డిపెండెంట్. సో ఇది ఇండివిజువల్ గా నడుస్తుంది. ఇప్పుడు ఓకే, ఈ సిచ్యువేషన్షిప్ ఏంటి? ఇది కూడా లివ్ ఇన్ రిలేషన్ లాంటిదేనా సిచ్యువేషన్షిప్ అంటే? సిచ్యువేషన్షిప్ నాకు అంతగా తెలియదండి. అదే పరిస్థితులు అనుగుణంగా ఏదో ఒక సిచ్యువేషన్ వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటుంది. అంటే వాళ్ళు కొలీగ్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇప్పుడు ఆఫీస్ లోనే కొలీగ్స్ ఉంటారు, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో కంటే అక్కడే ఎక్కువ గడుపుతుంటారు. ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళిద్దరు ఒకరికొకరు అట్రాక్ట్ కావడం, ఒక రిలేషన్ వెళ్ళిపోవడం, దానికి వాళ్ళు ఏదో సిచ్యువేషన్ రిలేషన్ ఏదో అంటున్నారని ఈ మధ్య కాలంలో. సిచ్యువేషన్షిప్ అంటే ఏంటి అంటే దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్, అంటే ఇద్దరం కలిసి ఉందాము బట్ దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ అనే దగ్గర వెళ్తున్నారు. సి ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఏదైనా మన ఉద్దేశం ఏంటి అనే దాని మీద ఈ కాన్సెప్ట్స్ అన్ని వచ్చాయి కదా. ఉద్దేశం ఇక్కడ నడిచేది ఏంటి అంటే లెట్స్ బీ ఫ్రెండ్స్ మోర్ దాన్ ఫ్రెండ్స్, అంతే కదా. సో మోర్ దాన్ ఫ్రెండ్స్ అనగానే దట్ బికమ్స్ అ సిచ్యువేషన్షిప్. అక్కడ జర్నీలో వాళ్ళిద్దరికి ఇంకా మనం కలిసి ఉండగలిగే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాము, కమిట్మెంట్ గా ఉండగలుగుతాము అంటే వెల్ అండ్ ఫైన్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఇక్కడ అంతా నడిచేది ఏంటి అంటే ద స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ బోత్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కటేనండి, నేను సాధించాలనేది నేను సాధించాలి, నేను అనుకున్నది. అంటే ఇద్దరికి ఎలా ఉంటుంది అంటే ఇప్పటి పరిస్థితుల్లో యంగ్స్టర్స్ అయినా ఎవరైనా ఫస్ట్ ఒక లేడీ అయినా ఒక అబ్బాయి అయినా మెయిన్ ఏం ఆలోచిస్తున్నారంటే నాకు కావాల్సింది నేను దక్కించుకోవాలి, నీకు కావాల్సింది నువ్వు దక్కించుకో, ఎవరెవరికి అడ్డు కావద్దు, అలా అని కలిసి జర్నీ చేయాలి అంతే ఉంది. అందరి మనసులో అదే ఉంది. కానీ దాన్ని ఒక పెద్ద వలయంగా చేసేసి కాదు ఇలా కాదు, నీకు కొన్ని వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి, వీళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ అడ్జస్ట్ అనేది కూడా వాళ్ళలోనే రావాలి. నాకు ఇష్టం లేనిది నీకు తెలియాలి, నీకు ఇష్టం లేదు నాకు తెలియాలి, దానికన్నా ముందు నాకు తెలియాలి నాకేమి ఇష్టం లేదు అని. సో ఇక్కడ నడిచేది ఏంటంటే అందరికి ఫస్ట్ నేను బలంగా నా పవర్ ని నేను చూపిస్తూ నాకు ఇది ఇష్టము, నేను ఇది చెయ్యలేను అనుకున్నప్పుడు ఐఎమ్ క్లారిటీ నాలో ఉంది. నా క్లారిటీ పరంగానే ఆ మనిషి అనే మనిషి ఉంటాడు నాతో. సి ఆల్ డిపెండెంట్ ఆన్ థాట్స్. నేను ఒక్కసారి మీకు ఒక టెక్నికాలిటీగా మాట్లాడతాను. ఇప్పుడు ఎక్కడైనా ఈ అమ్మాయి అబ్బాయి అనుకున్న ఒక ఫెమినైన్ ఎనర్జీ అండ్ మస్కులైన్ ఎనర్జీ అనేటప్పటికి
మనకు తెలియాల్సింది ఏంటంటే ముందు మనము రిలేషన్షిప్ మ్యాచింగ్ చేసేవాళ్ళము, అంటే అవును. కుండలి చూసుకునే అవును వాళ్ళము. అవును అది కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైంటిఫిక్ సైంటిఫిక్ రీజన్స్. నేను దాన్ని నో అనట్లేదు. అయితే సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తే ఒక ఫెమినైన్ ఎనర్జీ అండ్ మస్కులైన్ ఎనర్జీ అని పెట్టుకున్నప్పుడు మీరు ఇంకోసారి లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అనేది పెట్టుకోకండి. ఓకే టిల్ ఐ డై యు ఆర్ మై వైఫ్, టిల్ ఐ డై యు ఆర్ మై హస్బెండ్. అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. అయిపోయిందంటారా ఇట్స్ నాట్ వాట్ ద బేసిక్ ఫౌండేషన్ అనేది అక్కడ లేదు. సో ఇప్పుడు మీరు ఇందాక అనింది ఏంటి లివింగ్ రిలేషన్ ఇంకా ముందు ఉండేటువంటిది ఫినామినా. ఎస్, సో జీవితాంతం వరకు అంటే నాతి చిరామి అనేది కానీ సప్తపదిలు నడవడం కానీ మంగళసూత్రం 3 ముళ్ళకు బంధం అనేది కానీ ఇవన్నీ కూడా కొద్ది కాలానికి మనం పుస్తకాల్లో చదివే టెర్మినాలజీగా మారిపోతుందని అంటున్నారు. సో ఇలాంటప్పుడు ఇక మనం కల్చర్ వైపు అడుగులు వేస్తున్నట్ట, మనం సివిలైజ్డ్ అవుతున్నట్ట, లేదా అన్సివిలైజ్డ్ ఎరాకు వెళ్ళిపోతున్నట్ట. సి మొత్తానికి అది మారుతుంది అని అనట్లేదు, అయినా మారుతుంది. ఇప్పుడు మనం చూసే ఈ పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఒక 80% పిల్లలు పెళ్ళే చేసుకోవట్లేదు. మీరు ఆలోచిస్తే ఇప్పుడు పెళ్లి అనగానే అదో పెద్ద బూత్లా ఉంది. అయినా ఇప్పుడు మ్యారేజెస్ కి పిలవడం కూడా రిలేషన్ లో చాలా మంది తక్కువ పిలుస్తున్నారు. ఎప్పుడో ఏదో వస్తే మ్యారేజ్ అనేది వస్తుంది, ఆ తర్వాత ఒక 2-3 months తర్వాత లేదు వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు అనే ఒక వార్త కూడా వస్తుంది. సో ఇక్కడంతా నడిచేది ఏంటి అంటే ఒక రకమైన బ్యాక్ పుల్లింగ్ అయిపోతుంది మ్యారేజ్ నుంచి. మీరు అన్నట్టు నాతి చరామి లేదా సప్తపది ఇవన్నీ ఉంటాయి. సి బ్యాక్ టు రూట్స్ అన్నాను, బ్యాక్ టు రూట్స్. కల్చర్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ డెసిషన్ ఆఫ్ దట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. వీటన్నిటికీ కావాలి అంటే మెయిన్ మీరు అన్నట్టు నెక్స్ట్ అన్సివిలైజ్డ్ అవుతున్నారా లేదు, ఈ పరిస్థితుల వల్ల జరిగే నష్టాలని అర్థం చేసుకొని బ్యాక్ టు రూట్స్. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, బ్యాక్ టు రూట్స్. మళ్ళీ ఇప్పుడు ముందుకు వెళ్ళి ఇది నష్టం కలిగిస్తుంది అనేది అంటే అదేదో అంటారు చూడండి, అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు అన్నట్టుగా కాకుండా లివ్ ఇన్ రిలేషన్ కావచ్చు, సిచ్యువేషన్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎక్కువ కాలం నిలబడవేమో అని అర్థమై వెనక్కి వెళ్ళేలోగా అసలు మనం వాటి వైపు వెళ్లకుండా ఉంటే తప్పేమైనా ఉందా? ఎందుకు వెళ్ళాలి? మీరే అన్నారు కదా తథాస్తు, ఇలాంటి థాట్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి అవుతుంది. అది అయ్యేది అక్కడ పరుగో పరుగు, ఆలోచించలేనంత పరుగు, సిచ్యువేషన్షిప్ పరుగు. ఒక్కసారి వెనక్కి తిరిగి నాకు కావాల్సింది ఏంటి, నాకు అలాంటి భార్య కావాలా, నాకు అలాంటి భర్త కావాలా అని ఒక్కసారి ఆలోచించు. నీకు ఏం కావాలి, నీకేం కావాలి దగ్గరే వీటన్నిటికీ ఆన్సర్ అనేది ముడిపడి ఉంది. 10% వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నా చాలు, అది నిలుస్తుంది. ఎందుకు? నాకేం కావాలి అనే దాని మీద నాకు ఒక దృక్పథం అనేది కలిగింది. ఎప్పుడైనా అంటున్నాను కదా, నేను డిజైర్ వైపు వెళ్తున్నాను, నా ఎనర్జీ హై ఉంది, నేను సాధిస్తాను అనే దాని మీదే దాని పరుగే వెళ్తున్నాను. ఆ పరుగులో ఒక మనిషి తారసపడినప్పుడు నీకు ఆ హై ఎనర్జీ వాళ్ళే ఉంటారు. ఆ హై ఎనర్జీతో పాటు నీ జీవితాన్ని కొనసాగించడానికి ఏ మలుపులోనన్నా ఉంటారు. నాట్ దట్ సింగిల్ ఉమెన్ అవ్వచ్చు, లేదా సెకండ్ మ్యారేజ్ అవ్వచ్చు, లేదా ఏ ఏజ్ అన్నా అవ్వచ్చు. నీ జర్నీని నేను కంప్లీట్ ఉమెన్ ఆర్ ఐఎమ్ అ కంప్లీట్ మ్యాన్ అని ఉన్నప్పుడు అలాంటి కంప్లీట్ ఉమెన్ ఆర్ కంప్లీట్ మ్యాన్ మీకు తారసపడడానికి అవకాశం అనేది ఉంది. దానికోసం వెయిట్ చేయగలుగుతున్నారా? మనం ఫ్రంట్ లో అన్నాం కదా, వెయిట్ చేయట్లేదు ప్రాబ్లమ్ కి సొల్యూషన్. ప్రాబ్లమ్ కి ఇన్స్టెంట్ సొల్యూషన్ కావాలి అంటున్నాం. ఇన్స్టెంట్ సొల్యూషన్ ఇస్ సిచ్యువేషన్షిప్, లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ ఫర్ అ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. వాట్ ఆర్ యువర్ వాల్యూస్? ఫస్ట్ బేసిక్ రూట్స్ కి వెళ్ళిపోవాలి. నా వాల్యూస్ ఏంటి, నా వాల్యూస్ ఇవి అని అయిపోయింది ఇక్కడ, ఫుల్ స్టాప్. నా వాల్యూస్ ని నేను విలువ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ యువర్ డెసిషన్స్ దగ్గర నీకు అనుగుణంగా ఉన్న ఆ జర్నీ చేసే అతను వస్తున్నారు అంటే దెన్ ఇట్ మేక్ సెన్స్, దెన్ లైఫ్ ఇస్ థ్రిల్. అప్పుడు హ్యాపీనెస్ అనేది నీకు తారసపడుతుంది. సో ఇక్కడ నడిచేది ఇది.
కానీ ఈ ప్రాసెస్ని ఇష్టపడట్లేదు. ఈ ప్రాసెస్ ఇష్టపడి నాకు అలాంటి పార్ట్నరే కావాలి, లైఫ్ పార్ట్నర్. నేను అన్నాను కదా, ఇట్ ఈస్ నాట్ అ ఫుల్ టైమ్ పార్ట్నర్ కాదు, లెట్ మీ సీ హౌ ఇట్ గోస్ అంటారు ఇప్పట్లో. లెట్ మీ సీ హౌ మై పార్ట్నర్ ఈజ్. సో ఇట్స్ అ డైలీ ప్రాజెక్ట్. సో ఇలాంటి వాటిల్లో మనము మన వాల్యూస్ని అర్థం చేసుకొని నా మీద నాకు కంట్రోల్ ఉండి నేనేం చేయగలుగుతాను, నాకేం కావాలి అనే దాని మీదే ఇవన్నీ నడుస్తున్నాయి. సో మీరు అన్నట్టు లాస్ట్కి ఏమవుతుంది ఇక్కడ, దిశ ఏ దిశ వైపు వెళ్తుంది అంటే వెనక్కి వెళ్ళి నాకేం కావాలి అనే దిశ వైపుకే వెళ్తున్నారు అందరూ అదే చేస్తున్నారు. దానికి ఎంత టైం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకు ఇప్పుడు అవేకనింగ్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూస్తే స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ క్వశ్చనింగ్ అయిపోయింది. వై? ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని ఆన్సర్స్ వస్తే మీ గెలుపు మీతో ఉన్నట్టు. మీకు ఏం చేసినా దానికి ఒక వై అనే ఒక క్వశ్చన్ని యాడ్ చేయండి. మీరు ఏ పని చేసినా దానికి ఒక వై అనే దానికి మీకు ఆన్సర్ వచ్చింది అంటే ముందుకు వెళ్ళిపోవడమే. అండ్ యూ హ్యావ్ టు ఫీల్ గుడ్. నాకు అది నచ్చుతుంది కాబట్టి నేను చేస్తున్నానంటే ఇంకా మీకు తోడు ఉన్నట్టే. సో ఇది నడిచేది. దీస్ ఆర్ ఆల్ ప్యాటర్న్స్. ఓకే, చివరిగా ఒక క్వశ్చన్. షూర్. ఓకే, మనం అడాల్సెన్స్, లవ్తో మొదలు పెట్టుకొని లివ్ ఇన్ రిలేషన్, మ్యారేజ్, ఫ్యామిలీకి ఇవన్నీ దాటుకొని వచ్చాం. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ రానున్న కాలంలోన కంపల్సరీ అవుతాయా? దాన్ని మనం సెంటిమెంటల్, ఎమోషనల్గా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తల్లిదండ్రులు చేర్పిస్తారా? ఎంత నిర్దయులు మీరు అనే స్టేజ్ నుంచి హోమ్లోనే కదా చేర్పించాల్సింది అనే స్టేజ్కి ఏమైనా వచ్చేస్తున్నామా? అలా రావడం అడ్వైజబుల్లా, నాట్ అడ్వైజబుల్లా? దెర్ ఇస్ నో ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్ అనేది ఎక్కడా లేదండి. అన్ని మన పర్సెప్షనే. నీకు ఇష్టమా ఓల్డ్ ఏజ్ హోమ్? యాజ్ అ ఫ్యామిలీ డెసిషన్ తీసుకుంటున్నావా? ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అనగానే మనం పాతకాలంలో లేదా ఫుల్ ఫిలింలో చూసినట్టు ఏదో వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వాళ్ళని ఒక బెడ్ ఒకటి బాగా వెల్ ఫర్నిష్డ్ గా బాగుంటున్నాయి. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంటున్నాయి కూడా. వెన్ యు ఆర్ అంటే ఇక్కడ కూడా చాలా డైనమిక్స్ ఉంటాయి. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను అనుకోకుండా, ఫ్యామిలీగా ఉండడము వేరు, ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పకుండా ఇట్ ఈస్ యువర్ ఎన్లైటన్మెంట్ ప్లేస్ అనుకోవచ్చు కదా. సో ఇండివిజువల్ ప్లేస్ అనుకొని మనం ఆ వర్డ్ ని తీసేస్తే అట్లీస్ట్ అది పెట్టేవాళ్ళు కూడా వర్డ్ ని మార్చేసి దాన్ని ఓల్డ్ ఏజ్ అనకుండా, దెర్ ఇస్ నో ఏజ్. ఏజ్ అనేది ఒక నంబర్ కాబట్టి మంచి మంచి ఓల్డ్, సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ నేమ్ అట్ ఆల్. సో ఇట్స్ అ ఇండివిజువల్ చాయిస్. మీరు అన్నట్టు అది వచ్చేస్తుందా అంటే ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది అక్కడే ఇష్టపడుతున్నారు ఉండడం, ఎందుకంటే ఫ్రెండ్స్ ఫామ్ అవుతున్నారు, గ్రూప్ ఫామ్ అవుతుంది, కమ్యూనిటీ అవుతుంది, అన్ని మంచివి చూసుకునే పిల్లలు వాళ్ళని అక్కడ వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అక్కడ నడుస్తున్నది కూడా చాలా మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు, మంచి యాక్టివిటీస్ ఉంటాయి, కేర్ టేకర్స్ ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఇఫ్ యూ సీ ఇన్ దట్ పర్స్పెక్టివ్. మళ్ళీ దానికి భూతద్దం పెట్టి నెగటివిటీ కొడుకుగా పుట్టి వేస్ట్ కదరా నువ్వు, కూతురుగా పుట్టి వేస్ట్ కదమ్మా అంటే ఆన్సర్ లేదు. ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ ద ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ డెసిషన్ అనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ట్రామా నుంచి వెళ్ళాలి. ఎందుకంటే ట్రామా ఉంటుంది. నేను ఉన్న ఇల్లు, నా పరిసరాల నుంచి నన్ను నువ్వు దూరం చేసి ఒక కమ్యూనిటీకి నువ్వు వెళ్ళమంటున్నావు. సో ఇక్కడ చాలా ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. దాన్ని అడ్రస్ చేయాలి. దాన్ని అడ్రస్ చెయ్యకుండా జస్ట్ ఒక గూడ్ బండిని అంటే గూడ్స్ ని తీసుకెళ్లి పార్సల్ చేసేసి ఇలా పడేయడం కాదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. హ్యూమన్ అనేది, హ్యూమన్ కనెక్షన్ అనేది తెలియాలి. అక్కడ నాకు ఏం కావాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది వాళ్ళకి రప్పించాలి. వాళ్ళలో ఆ స్ఫూర్తిని తీసుకురావాలి. నేను ఉండగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ ని మనం నా పేరెంట్గా నా ఇండివిజువల్గా నేను ఆలోచిస్తే, నేను ఫస్ట్ అలాంటి ఒక పరిస్థితిని నేను ఇక్కడ ఇంట్లో కల్పించి
వాళ్ళతో మాట్లాడించడము, లేదా వాళ్ళు ఎలా ఉంటారు అనే దాన్ని ఒక బ్రిడ్జ్ అనేది, గ్యాప్ అవును. అనేది తీయాలి. ఉమ్, ఆ వెహికల్ నుంచి ఇంకో వెహికల్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఉన్న ప్రశాంతతని అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. ఉమ్, సో ఇవన్నీ నడవాలి. ఓకే. నడవకుండా ఒకేసారి ఒక మెకానికల్‌గా చేయకూడదు చెయ్యు. ఏది. ఉమ్. ఏ దానికైనా పైగా వాళ్ళ మెకానికల్ విల్లింగ్ తోనే పంపించాలి. వెళ్ళాలి. ఉమ్, ఉమ్, వెళ్ళకమే ముందు ఫస్ట్ ఎమోషనల్‌గా ఉమ్, అడ్రెస్ చేయాలి. ఆ రియాలిటీని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఉమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత షాక్ అవ్వకూడదు. అదే అదే. దెన్ దట్ ట్రామా కమ్స్. అన్నోయింగ్ గా తీసుకెళ్ళకూడదు, ఫోర్స్ గా తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళకూడదు. వాలంటరీగా వాళ్ళు ఇష్టపడి ఇంట్లో ఉమ్. అందరు కూర్చొని చర్చించుకుని ఉమ్. ఒక ఒపీనియన్ తో వెళితే ఏ ఇబ్బందులు ఏ ఉండవు. ఇబ్బంది ఉండదు. ఉమ్, ఆ ఇబ్బందులు కూడా అక్కడికి వెళ్ళినా కూడా ఇట్ ఈస్ నాట్ దట్ యూజ్ అండ్ త్రో కాదు. ఉమ్, దేర్ ఉమ్. హ్యాస్ టు బి అ కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ అనేది ఉండాలి. వెళుతూ ఉండాలి, వెళ్తూ నడుస్తూ ఉండాలి. ఉండాలి. మేబీ 3 మంత్స్ ఇక్కడ, 3 మంత్స్ ఉమ్, ఇంట్లో, ఉమ్, ఆ తర్వాత మళ్ళీ తర్వాత ఉమ్, అట్లా ఒక ఉమ్, చేంజ్ అనేది ఒకేసారి ఓల్డ్ ఏజ్ లో ఉమ్. ఎప్పుడైనా చేంజ్ అనేది అంత త్వరగా తీసుకురావడానికి అవ్వదు. ఇక్కడ Right. 35 ఇయర్స్ 40 ఇయర్స్ కే కండిషన్స్ ఉన్నాయి. అవును. అలాంటప్పుడు 60 ఇయర్స్ కి మీరు కండిషన్ లేకుండా ఎలా ఉంటుంది? అవును. వాళ్ళ చేంజ్ అనేది అంత త్వరగా తీసుకురావడానికి ఉమ్, ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఉమ్, సో ఉమ్, డోంట్ గివ్ దెమ్ దట్ ఛాన్స్. ఉమ్, ఆల్మోస్ట్ 100% లో 99% డోంట్ గివ్ దట్ ఛాన్స్. ఉమ్, ఇఫ్ నాట్ పాసిబుల్, ఉమ్, అలాంటప్పుడు ఫస్ట్ బ్రిడ్జ్ అనేది, ఆ గ్యాప్ అనేది ఉమ్. ఫస్ట్ ఐడెంటిఫై చెయ్యాలి. ఓకే. లేకపోతే అందులో నుంచి మనకు అక్కడ కనిపించే రిజల్ట్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. బ్యాడ్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద ఉమ్, మెయిన్ థింగ్. అన్నాను కదా, జనరేషనల్ హీలింగ్ అనేది అవును. అక్కడే. ఉమ్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ రూట్. ఉమ్, సో ఉమ్. యూ హ్యావ్ టు అడ్రెస్ యువర్ రూట్. ఓకే. ఒక్కసారి ఇలా పుట్టి పెరగలేదు. అన్నిటికీ ఒక Yeah, రీజన్ yeah, ఉంది. yeah, yeah. అన్నిటికీ రీజన్ ఉంది. అన్నిటికీ లెక్క ఉంది. అదే అదే. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా Thank అంశాల you. గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ మీతో అండి. కూర్చొని మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు. ఎన్నో Thank you. డౌట్స్ పుట్టుకొస్తున్నాయి నాకు. వావ్, థ్యాంక్ కాకపోతే యూ. టైం ఫ్రేమ్ అనేది ఒకటి ఉంది కాబట్టి అవును. నేను ఇక్కడితో ఆగిపోతున్నాను. షూర్ మళ్ళీ అండి. అగైన్ వి విల్ సిట్ Mm. టుగెదర్ Mm. అండ్ డిస్కస్ మోర్ థింగ్స్. షూర్ కొత్త అండి. వాటిని ఏమైనా చూద్దాం. సో ఇదండి ఇవాళ మన డిస్కషన్. చూశారుగా, చాలా అంశాలు వచ్చాయి. చాలా సమస్యల గురించి కూడా మాట్లాడుకున్నాం. చిన్నప్పటి నుంచి ముసలి వయసు దాకా మనిషి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఫేజ్ కూడా ఇవాళ వైబ్రెంట్ విజయ్ గారు టచ్ చేశారు. తమదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. ఈ వీడియో మీరు చూడండి. కింద మీరు కామెంట్ బాక్స్లో ఉన్న మీ ఫీలింగ్స్ ఏంటి, మీకేమనిపిస్తుందో నిర్మోహమాటంగా యూ ప్లీజ్ కామెంట్ ఆన్ ఇట్. సబ్స్క్రైబ్ ది ఛానల్, షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.